అందరికీ నమస్కారం. కథామృతాల్లో మరో మంచి కథ. శుభలేఖలు ఇస్తూ మా అబ్బాయి పెళ్ళి అని చెప్పేసరికి రాజామోహన్‌లో దాచుకున్నా దాగని ఆశ్చర్యం. అది నేను ఊహించిందే. మా అబ్బాయికి పెళ్లి కావటం అసంభవం అని భావించిన వాళ్ళల్లో రాజా కూడా ఒకడు. మొహాన నవ్వు పులుముకుని చాలా సంతోషం అన్నాడు. వివరాలు అడిగాడు. చెప్పాను. నేను వచ్చేస్తూ ఉంటే గంటకు తగ్గ బొంత అని అతను అనటం నాకు వినిపిస్తోంది. మరికొంతమందికి శుభలేఖలు ఇచ్చి స్కూటర్ మీద ఇంటికి చేరాను. భారతి ఎదురొచ్చింది. మా కొలీగ్స్‌కి శుభలేఖలు ఇచ్చేశాను. రేపటి నుంచి ఇద్దరం కలిసి చుట్టాలని పిలుద్దాం అంది మొహం ఇంత చేసుకుని. నాకంటే 1000 రెట్లు సంతోషపడుతోంది భారతి. స్నానం చేసి మెట్లెక్కి పైకి వెళ్ళి నా పడక కుర్చీలో కూర్చున్నాను. నా ఇంటి డాబా నా పాలిట బృందావనం. తాతల నాటి పడక కుర్చీ నాకు స్వర్గం. దశమిచంద్రుడు వెన్నెల చిమ్ముతున్నాడు. కోశాక మిగిలిన సన్నజాజులు పరిమళాల్ని వెదజల్లుతున్నాయి. పెళ్లి కోసం ఇల్లంతా పెయింటింగ్ వేయించామేమో మెరిసిపోతోంది. కింద సందడిగా ఉంది. ఈ రోజు కోసం ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్నాను. ఒక దశలో నేను నా కొడుక్కి పెళ్లి చేయగలనా అని భయపడ్డాను. మాది పేద కుటుంబం. తాతయ్య గారికి చిన్న ఉద్యోగం, పెద్ద సంసారం, వచ్చేపోయేవాళ్ళు. తిని తినక రోజులు గడపటం నాకు బాగా గుర్తు. నా 10వ ఏట తాతయ్య హఠాత్తుగా చనిపోయారు. ఆ ఉద్యోగం మా నాన్నగారికి ఇచ్చారు. గవర్నమెంట్ ఉద్యోగం అన్న మాటే కానీ జీతం తక్కువే. తండ్రి పోయిన ఏడాదిలోగా పెళ్లి చేస్తే మంచిదని మా చిన్న మేనత్త పెళ్లికి బంధువుల్ని సాయం అడిగి క్లుప్తంగా ఆ శుభకార్యం గట్టెక్కించారు. ఆ తర్వాత కూడా నాన్న అమ్మ అతి కష్టం మీద బండి లాగుతూ బాధ్యతలు తీర్చుకున్నారు. మేం ముగ్గురం పిల్లలం. 2 అక్కలు నేను. పెద్దక్కయ్యకి పుట్టుకతోనే కాలు కొంచెం అవుడు. కుంటుతూ నడుస్తుంది. దానికి పెళ్లి కాలేదు. ముగ్గురం చదువుకున్నాం. ముగ్గురికి ఉద్యోగాలొచ్చాయి. చిన్నవే అయినా అదృష్టం బావుండి ముగ్గురికి గవర్నమెంట్ ఉద్యోగాలే. చిన్నక్కయ్యకి పెళ్లి చేసి పంపించాం. నాన్నగారు పోయారు. నేనే ఇంటికి పెద్దనయ్యాను. నాకు సంబంధం కుదిరింది. చిన్నక్కయ్య వైపు బంధువులే. భారతి నా జీవితంలోకి అడుగుపెట్టింది. తాను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నా ఏమాత్రం భేషజం లేకుండా మాతో కలిసిపోయింది. ముఖ్యంగా అమ్మకు తల్లో నాలుకలా ఉండేసరికి సుఖంగా గడిచిపోతున్నాయి రోజులు. మాకు 2 మగపిల్లలు. ఇద్దరూ బుద్ధిగా చదువుకున్నారు. పెద్దవాడు శ్రీకర్ ఎంబీఏ చేశాడు. చిన్నవాడు శ్రీవత్స బీటెక్ ఆఖరేడు చదువుతున్నాడు. శ్రీకర్కి క్యాంపస్ సెలక్షన్లోనే మంచి ఉద్యోగం వచ్చింది. పూనాలో ఉంటున్నాడు. త్వరలోనే 24 నిండుతాయి. ఇంకా ఎందుకు ఆలస్యం? వాడికి పెళ్లి చేసేయండి. ఆ ముచ్చట కళ్ళారా చూసుకుంటాను అని అమ్మ సరదా పడింది. ఆవిడ మాటకేం కానీ నాకు అట్లాగే అనిపించింది. మరీ 30 దాటాక ఏం పెళ్ళి? చిన్న వయసులోనే పెళ్లి చేస్తే భార్యాభర్తలిద్దరికీ స్నేహం ఏర్పడుతుందనిపించింది. మేం అనుకోగానే సరిపోయిందా? వాడికంటే వయస్సు తక్కువ పిల్ల దొరకాలి కదా అనుకుంటుంటే మా భారతి వేరే వెతుక్కోవటం ఎందుకు? మా అన్నయ్య కూతురు పూజ ఉంది. మన చిన్నవాడితోటిది. అది బీటెక్ ఆఖరేడాది చదువుతోంది అని చెప్పనంది. బాబన్నయ్య అనబడే గోపాలు మా భారతికి పినతండ్రి కొడుకు. బెంగుళూరులో ఉంటారు వాళ్ళు. చాలా కాలం అయింది వాళ్ళని చూసి. సరే, ఫోన్లో మాట్లాడడం కంటే స్వయంగా వెళ్తే బాగుంటుంది కదా అనుకుని నేను భారతి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళు మమ్మల్ని చందాలు అడగడానికి వచ్చిన వాళ్ళని చూసినట్లు చూస్తూ ఉంటే వెళ్ళిన వాళ్ళం వెళ్ళినట్లే తిరిగి వచ్చేసాం. ఆ తరువాత అయిన వాళ్ళ సంబంధం అంటూ మరో 3-4 సంబంధాలు ప్రయత్నించాం. కానీ ఎవరి కంటికి మేము ఆనలేదు. మా లెవెల్ వాళ్ళకి సరిపోలేదట. పోనీ బయట సంబంధమే చెయ్యాలని నలుగురికి చెప్పాను. నా మిత్రుడికి, బంధువు రాజా పెళ్లి సంబంధాలు కుదిర్చే వృత్తిలో ఉన్నాడని తెలిసి మా వాడి వివరాలు ఇచ్చాను. ఒక్క సంబంధం వస్తే ఒట్టు. అదేమిటండి, మరి కట్టల కొద్దీ ఉన్నాయి సంబంధాలు అన్నారుగా అని అడిగితే ఇప్పుడు మాత్రం లేవంటున్నానా? కానీ మీది ప్రత్యేకమైన కేసు. అంత చిన్న వయసు పిల్లవాడికి ఈడైన పిల్లలు దొరకటం కష్టం. చూస్తున్నాను అన్నాడు. మరో నెల పోయాక ఫోన్ చేస్తే ఒకటో రెండో వచ్చాయి కానీ వాళ్ళ లెవెల్కి మీరానరు అన్నాడు. అంతకుముందు 1,00,000 సార్లు ఆ లెవెల్ విషయంలోనే చాలా మాటలు పడాల్సి వచ్చింది. అప్పుడు దులిపేసుకున్న పిల్లవాడి పెళ్ళికి అది ఒక సమస్య అవుతుందని మాత్రం ఊహించలేదు.
నిజం చెప్పాలంటే ఆ లెవెల్ మెయింటైన్ చేయటం నాకు చేత కాలేదు. చిన్నతనంలో డబ్బు ఇబ్బందులు చూసి ఉన్నాం కాబట్టి సాదాసీదా జీవితానికి అలవాటు పడిపోయాం. ఆర్థికంగా ఇబ్బందులు లేవు. చిన్న ఉద్యోగంలో చేరినా ప్రమోషన్‌లొచ్చి వృద్ధిలోకి వచ్చాం. నాకు ఇంకా 8 ఏళ్ల సర్వీస్ ఉంది. భారత్‌కి మరి 12 ఏళ్ల సర్వీస్ ఉంది. ఇప్పుడు మా ఇద్దరికీ కలిపి 1,00,000కు పైగానే వస్తుంది. అమ్మకు ఫ్యామిలీ పెన్షను, ఇటీవలే రిటైర్ అయిన పెద్దక్కయ్యకి కూడా పెన్షన్ 50,000 వస్తాయి. స్వంత ఇల్లు ఉంది. నాన్నగారు ఆయన హయాంలో అక్కడెక్కడో ఊరి బయట 300 గజాల స్థలం కొని పునాదులు వేయించారు. నేను లోన్ తీసుకుని ఇల్లు కట్టాను. ఇప్పటి ఫ్యాషన్ ప్రకారం రైలు పెట్టెల్లాగా 3 గదులు, 2 పోర్షన్లు, ఓ భాగం అద్దెకిచ్చేవాళ్ళం. ఆ తర్వాత దాన్ని రీమోడల్ చేశాం. ముందు మధ్య గోడ తీసేసి విశాలమైన హాలు, వెనుక 2 గదులు, ఆ తర్వాత వంటిల్లు, డైనింగ్ రూమ్ విశాలంగా ఉంటుంది. ఆ తర్వాత పే కమిషన్ సమయంలో వచ్చిన ఏరియర్స్ పెట్టి పైన ఇప్పటి ఫ్యాషన్‌కి అనుగుణంగా 2 గదులు వేయించాను. ఊరు పెరిగి మా ఇంటి దాకా వచ్చేయటంతో మా ఇల్లు ఇప్పుడు సెంటర్ కూడా అయ్యింది. ప్రతి నెల ఖర్చులు పోను బాగానే మిగులుతుంది. అప్పట్లో అమ్రాయి కాదు అని అమ్మ కాసిన్ని నగలు కూడా కొంది. అవన్నీ లాకర్‌లో భద్రంగా ఉన్నాయి. అన్నీ ఉన్నా ఆ లెవెల్ మాత్రం అలవడలేదు. భారతి ఏనాడు సరదాకు కూడా 10,000 పెట్టి చీరలు కొనలేదు. నన్ను చావుగట్టి చెవులు మోసిన 3,000 పెట్టి బ్రాండెడ్ కంపెనీ షర్ట్ కొనలేదు. ఆ డబ్బుతో 6 షర్టులు కుట్టించుకుంటాను. మేమిద్దరం 4 అడుగులు వేసి బస్ ఎక్కితే ఆఫీస్‌కి దగ్గరలో దిగిపోతాం. మిగిలిన పనులకు స్కూటర్ ఉండనే ఉంది. గొప్ప కోసం కారు కొందామన్నా మా సందు ఇరుకు. చీటికి మాటికి ఉన్న వస్తువులు మార్చేసి కొత్త మోడల్‌వి కొనే అలవాటు లేదు. వారాంతంలో బయటికి వెళ్ళి మంచి హోటల్ ఏసీ రూమ్‌లో కూర్చుని టిఫిన్ తిని అందరికీ కలిపి ₹1000 లోపే చెల్లిస్తాను తప్పించి 5 స్టార్ హోటల్‌కి వెళ్ళి తలకి 5,000 పెట్టమంటే పెట్టను. డబ్బు లేదా అంటే ఉంది. పీనాస్తనం లేదు కానీ ఎడాపెడా ఖర్చు చేయటం చేత కావటం లేదు. ఇంకో ఇల్లు కొంటే ట్యాక్స్ కలిసొస్తుందని సలహా ఇచ్చారు మిత్రులు. నిక్షేపం లాంటి ఇల్లుండగా అప్పు చేసి ఇంకో ఇల్లు కొని దాన్ని అద్దెకిచ్చి ఎందుకా తలనొప్పి అనిపించింది. మేము ఆనందంగానే ఉన్నాం. కానీ మా జీవన విధానం మమ్మల్ని ఎందుకూ పనికిరాని వాళ్ళుగా నిలబెట్టింది. అప్పటి వరకు నడిచిపోయినా పిల్లాడి పెళ్లి విషయానికి వచ్చేసరికి గొంతుకి అడ్డం పడింది. ఒకరోజు ఎవరినో వెంట పెట్టుకుని వచ్చాడు రాజా. మా ఇంట్లోకి రాగానే ఆ పెద్ద మనిషి మొహం పెంకులా మాడిపోయింది. ముళ్ళ మీద కూర్చున్నట్లు కాసేపు కూర్చుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఫోన్ చేసి రాజా హితబోధ చేస్తుంటే నాకు ఒళ్ళు మండిపోయింది. ఎదురుగా ఉంటే 4 తగిలించేవాడినే. మా ఇల్లు ఆ అవతారం చూసిన వాడెవడు మా ఇంట్లో పిల్లనివ్వట్ట. ఇంట్లో అడుగు పెట్టగానే హాల్లో ఓ మూల పాత డిజైన్ అయినా దిట్టంగా ఉన్న టేకు సోఫా, మరో చివర మంచం. ఆ మంచం మా ఇల్లు కట్టిన నాటి నుండి అక్కడే ఉంది. నాన్నగారి మంచం అదే. అమ్మ పడుకుంటుంది దాని మీద. అక్కడే టీవీ చూస్తూ ఉంటుంది పెద్దక్కయ్య. రిటైర్ అయ్యాక అది అక్కడే ఓ కుర్చీ వేసుకుని కూర్చుంటుంది. సగం రోజులు అక్కడే సోఫా మీద పడుకుంటుంది. మాకు ఎంతో సదుపాయంగా ఉన్న ఆ ఏర్పాటు బయట వాళ్ళకి ఎబ్బెట్టుగా ఉందిట. ముందు గది అంటే డ్రాయింగ్ రూమ్‌ట. అందులో సోఫా, అలంకరణ వస్తువులు తప్పించి ఇంకేమీ ఉండకూడదుట. ఇంట్లోని మనుషులు ఇష్టానుసారం వాడుకోకూడదుట. అలాంటిది ఇంట్లో అడుగు పెట్టగానే మంచం, మా అమ్మ అదంతా చిరాగ్గా అనిపించిందిట వాళ్ళకి. దానికి తోడు ఎదురుగా కర్రసాయంతో నడిచే మా అక్కయ్య, బుద్ధి బుర్ర ఉన్నవాడెవడు పిల్లనివ్వట్ట మా ఇంటికి. నా కొడుక్కి పెళ్లి కావాలంటే ఇది కాదుట విధానం. ఆ చిరాకులో అందరి ఎదురుగానే అతను అన్న మాటలన్నీ చెప్పేశాను. అక్కయ్య మొహం వాడిపోయింది. అమ్మ పాపం చాలా నొచ్చుకుంది. మీరందరూ ఆఫీసులకు వెళ్తారు. గభాలను తలుపు తీయటానికి వీలుగా ఉంటుందని ఇక్కడ పడుకుంటున్నానురా. వాళ్ళు చెప్పిందే నిజమే. చూస్తున్నాంగా అందరిళ్ళు మయసభల్లా ఉంటున్నాయి. అటువంటిది ఇంట్లో అడుగు పెట్టగానే మంచం మీద ముసలావిడ కనిపించేసరికి పాపం పిల్లనిచ్చేవాళ్ళు బెదిరిపోయి ఉంటారు. చిట్టి, ఇవాళ్ళే నా మంచం గదిలో పెట్టించు. ఇక్కడ పాత సోఫా మార్పించి కొత్తది కొను అంటూ మొదలెట్టింది. రోజులు అలా ఉన్నాయి.
అత్త మామ ఉంటేనే వద్దు బాబోయ్ అనుకుంటున్న ఈ రోజుల్లో మేమిద్దరం కూడాను చిట్టి ఇన్నాళ్ళు నాకు ఉద్యోగం కాబట్టి కలిసి ఉన్నాం. ఇప్పుడు అమ్మ నేను దగ్గరలోనే వేరే ఇల్లు తీసుకుని ఉంటాం అంది పెద్దక్కయ్య. నాకు ఒళ్ళు మండిపోయింది. చాలా అంత మాత్రాన నా లెవెల్ పెరుగుతుందా? ఇల్లు సందులో ఉంది, అది కాక పాత మోడలు. ఇది అమ్మేసి ఎక్కడో ఫ్లాట్ కొనాలి, కారు కొనాలి, ఇంకా మన్ను మశానం చాలా ఉన్నాయి. వాళ్ళకి నచ్చలేదని ఇవాళ మిమ్మల్ని పంపించి పెళ్లి చేస్తే రేపు మా ఇద్దరిని వృద్ధాశ్రమానికి పొండి అనరని గ్యారెంటీ ఏంటి? అప్పుడు ఏ గంగలో దూకుతాం చెప్పు? ఏమీ అక్కర్లేదు, మనల్ని చూసి నచ్చిన వాళ్ళే మనకి పిల్లని ఇస్తారు. వాడికి పెళ్ళి కాకపోతే సన్యాసం పుచ్చుకుంటాడు, అంతేగాని ఎవరి కోసమో పరుగులు పెట్టడం నా వల్ల కాదు అని చెప్పేశాను. చాలే, ఏమిటా అపభ్రంశం మాటలు? వాడికి తగిన జోడిని సృష్టించే ఉంటాడు ఆ దేవుడు. తెరచాటును ఉంచి ఆ సమయం రాగానే ఎదురుగా నిలబెడతాడు అని మందలించిందమ్మ. అనుభవంతో ఆవిడ చెప్పినట్లే జరిగింది. సంబంధం కుదిరింది, చాలా విచిత్రంగా. 8 ఏళ్ల క్రిందట అమ్మ నన్ను పిలిచి తన మనసులోని మాట చెప్పింది. ఇంతకాలం వీలు పడలేదు, ఆ మహానుభావుడి పుణ్యమా అని ఆయన పోయినా పింఛన్ వస్తోంది. ఇక కాస్త వెనకేసుకుంటాన్రా చిట్టి అంది. నాకు పైసా వద్దు, నీ డబ్బు నీ ఇష్టమమ్మా అన్నాను. అది మొదలు తనకు తోచిన రీతిలో దానాలు ధర్మాలు చేయటం మొదలుపెట్టింది. అందులో భాగంగానే పూర్ణయ్య గారు అని మాకు బీరకాయ చుట్టం వచ్చి సహాయం అడిగితే చేసింది. ఆయన కొడుకు హఠాత్తుగా పోయాట. కోడలికి ఉద్యోగం లేదు, మనవడు మనవరాలు చదువుకుంటున్నారు. ఎవరి ద్వారానో అమ్మ గురించి తెలిసి వచ్చి అర్థించారు. అమ్మ నెలకి ఇంత అని 2 ఏళ్ల పాటు సాయం చేసింది వాళ్ళకి. వాళ్ళు గట్టెక్కారు. ఆయన కోడలు ఇంటి దగ్గరే పచ్చళ్ళు గట్రా పెట్టి అమ్మి తర్వాత కర్రీ పాయింట్ కూడా నడుపుతోందిట. పిల్లలిద్దరూ చదువు ముగించి ఉద్యోగాల్లో చేరారు. పరిస్థితి చక్కబడగానే వచ్చి అమ్మకు నమస్కారం చేసి, మేము గట్టెక్కామమ్మా, ఇక మాకు వద్దు, మరెవరైనా అవసరంలో ఉన్న వారికి సాయం చేయండి, ఆదుకోండి అని చెప్పి వెళ్ళారట. ఆ తర్వాత కూడా పండగలకి భార్యని కోడల్ని వెంట పెట్టుకుని అమ్మ దగ్గరికి వచ్చి చూసి వెళ్తూ ఉండేవారు పూర్ణయ్య గారు. ఒక రోజున ఏదో పని మీద ఇటు వచ్చి మా ఇంటికి వచ్చారు. వస్తూ మనవరాల్ని వెంట పెట్టుకొచ్చారు. ఎప్పుడూ లేనిది ఆ వేళ అమ్మ ఫోన్ చేసి, త్వరగా రండి నువ్వు కోడలును, ఓ ముఖ్యమైన విషయాన్ని మాట్లాడాలి అని తొందర పెట్టింది. వచ్చేసాం. పూర్ణయ్య మనవరాలు, పేరు శ్రావణి. చక్కగా ఉంది పిల్ల, చిదిమి దీపం పెట్టుకోవచ్చు. ఎంత చలాకీగా ఉందో, గోత్రం నక్షత్రం అన్నీ బాగున్నాయి, ఇక ఆలస్యం చేయకు అంటూ ఊదర పెట్టేసింది. ఆవిడ చెప్తుంటే అప్పటికప్పుడు వెళ్ళి ఆ పిల్లని చూడాలనిపించింది. మర్నాడు ఫోన్ చేసి వెళ్ళాం. అమ్మ చెప్పిన దాంట్లో ఆవగించంతైనా అతిశయోక్తి లేదు. తెల్లగా నాజూగ్గా పెద్ద కళ్ళు ఉన్న పిల్ల కావాలి అని వాడు చెప్పినట్లే ఉంది. విషయం చెప్పగానే వాళ్ళు నిర్ఘాంతపోయారు. మా అదృష్టం, మా అమ్మాయి పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం అంటూ ఉంటే, అప్పటిదాకా ఆడపిల్లవాళ్ళు మీ అబ్బాయికి సొంత ఇల్లుందా, కారుందా, అమెరికా వెళ్తాడా, మీరంతా కలిసే ఉంటారా ఫ్యూచర్లో, మీ అక్క ఉంటుందా, మీ అమ్మ ఉంటుందా అంటూ వేసిన పిచ్చి ప్రశ్నలతో విసిగిపోయి ఉన్నానేమో. ప్రాణం లేచొచ్చింది. ఇక అన్నీ చకచకా జరిగిపోయాయి. శ్రీకర్ వచ్చాడు. ఇద్దరూ పరస్పరం ఇష్టపడ్డారు. ముహూర్తాలు పెట్టి గర్వంగా అందరికీ ఆహ్వానాలు అందించాను. అసలు పెళ్ళి కాదేమో అని భయపడి ఉన్నానేమో. అనాయాసంగా మా లెవెల్కి తగ్గ సంబంధం కుదరడంతో నా ప్రాణం కాస్త కుదుటపడింది. ఉభయ ఖర్చులు నేనే పెట్టుకునేందుకు సిద్ధపడ్డాను, కానీ ఆ అవసరం రాలేదు. పిల్ల తల్లి అన్న వద్దన్నారు. ఆర్భాటంగా కాకపోయినా ఏ లోటు లేకుండా పెళ్లి చేశారు. కోడలు కాపురానికి వెళ్ళింది. ఇక్కడ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చింది. అక్కడ చూసుకుంటుందిట. ఏదో ఒకటి దొరుకుతుంది. వాడికొచ్చే జీతంతో వాళ్ళిద్దరూ మా స్థాయిలో సుఖంగానే బతకగలరు. అంతగా అవసరమైతే మేము ఎలాగూ ఉన్నాము. పెళ్ళికి ముందు రోజుకి 10 సార్లు నాన్న బసెక్కారా, నాన్న ఆఫీస్కి చేరారా అని ఫోన్లు చేసే నా సుపుత్రుడు శ్రావణి వెళ్ళాక 3 రోజులకు ఒకసారి పలకరించి, చాలా బిజీగా ఉన్నాను, కుదరటం లేదు నాన్నగారు
అంటూ ఉంటే గుండె నిండా ఊపిరి పీల్చుకున్నాను. శ్రావణం రాగానే కోడల్ని తీసుకొచ్చి నోములు నోయించింది భారతి. మాకు ఆడపిల్లలు లేని లోటు తీరిపోయింది. ఆడపిల్ల నట్టింట తిరుగుతూ ఉంటే ఆ కళ వేరు. అటువైపు నుంచి పుల్లలు పెట్టేవాళ్ళు లేరు. వాళ్ళ పాలిట మేము దేవుళ్ళం. శ్రావణ మాసం అవగానే దిగాడు నా సుపుత్రుడు. ఉద్యోగం రాగానే బామ్మని తనతో తీసుకువెళ్తానంటే నేనే వద్దన్నాను. కొత్త ఊళ్ళో ఆవిడకి తోచొద్దు, నీ పెళ్ళయ్యాక తీసుకెళ్దువు గాన్లే కావలిస్తే అని దాటేశాను. ఆ మాట పట్టుకుని ఆనాటి కైకమ్మల మళ్ళీ గుర్తు చేశాడు. నాకు దిగులేసింది. అమ్మని వదిలి నేనేనాడూ ఉండలేదురా, వద్దు అని గట్టిగా చెప్దామనుకుంటూ ఉంటే వాడేం నూరిపోశాడో. శ్రావణి అందుకుంది. అమ్మమ్మ గారిని తీసుకెళ్తాం మామయ్య గారు, నాకు సాయంగా ఉంటారు అని గారంగా అడిగేసరికి కాదనలేకపోయాను. వాడి సంసారం చూడాలని ఉంది అని ప్రయాణమైంది అమ్మ. మేము ఉద్యోగాలకు పోతే నా పిల్లలు ఇద్దరూ అమ్మ దగ్గరే పెరిగారు. బామ్మంటే ఇద్దరికీ పంచప్రాణాలు. బామ్మ తనతో వస్తోందని చూసి వాడి మొహం వెలిగిపోతోంది. వాడు సరే, అమ్మ వస్తోందని శ్రావణి సంబరం అంతా ఇంతా కాదు. విమానంలో కళ్ళు తిరగవు, గదిలో కూర్చున్నట్టే ఉంటుంది, నేను ఉంటాగా మీకు పక్కనే అని ధైర్యం చెప్తూనే ఉంది. మీరు ముగ్గురు కూడా రండి అని అన్నది. కానీ అందరం ఒక్కసారి ఎందుకు కట్టకట్టుకుని మాకు సెలవులు దొరకవు అని వాళ్ళని ప్రయాణం చేశాం. ప్రయాణం రోజున అందరం ఎయిర్పోర్ట్కి వెళ్ళాం. ఆడపిల్లలు పెళ్లి చేసుకుని వచ్చిన మర్నాటి నుండి మొగుడింట్లో వాళ్ళ పొడగిట్టక మొహం మొటమొటలాడిస్తూ తిరుగుతున్న ఈ రోజుల్లో మొగుడి బామ్మని అపురూపంగా తన ఇంటికి తీసుకువెళ్తున్న కోడలు దొరకటం సామాన్యమా? మనసులోనే ఆ దేవుడికి నమస్కారం చేసుకున్నాను. ఈశ్వర, ఇలాగే ఇంకొక మారు దయదలిచావంటే నిన్ను తలుచుకుంటూ కాలం గడిపేస్తాను అని వేడుకున్నాను. ఏమిటా పరధ్యాన్నం, అటు చూడండి అంది భారతి. దూరంగా శ్రావణి అమ్మ చేతులు ఊపుతున్నారు. పసిబిడ్డని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్టుగా తల్లిలాగా వీల్ చైర్లో కూర్చున్న అమ్మను లోపలికి తీసుకెళ్ళిపోయింది మా కోడలు. ఆ దృశ్యం చూసి నా కళ్ళు చెమర్చాయి. ఈ జన్మకి అదృష్టం చాలనిపించింది. ఏదో గంతకు తగ్గ బొంత. అదండి కథ. కథ పేరు గంతకు తగ్గ బొంత. రాసినవారు పొత్తూరి విజయలక్ష్మి గారు. రేపు మళ్ళీ మరో మంచి కథతో మీ ముందుకు